హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎన్ ఫ్యాషన్. చాలా రోజుల తర్వాత అయితే నేను మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ. కొన్ని ఇష్యూస్ వల్ల నేను క్లాసెస్ కంటిన్యూ చేయలేకపోయాను. ఇంక నుంచి ఎవ్రీ వీక్ క్లాసెస్ అయితే అప్లోడ్ చేస్తాను. అందరూ ప్రాక్టీస్ చేస్తున్నానని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు 8 స్టిచెస్ అయితే చెప్పించాను. ఇప్పుడు 9th స్టిచ్ అయితే చెప్పిస్తాను. 9th స్టిచ్ వచ్చేసి థ్రెడ్ ఫిల్లింగ్ బీట్. చూడండి, ఇప్పుడు నేను చూపించే డిజైన్ అయితే స్క్రీన్ పైన చూపిస్తాను కదా, ఆ డిజైన్ ఈరోజు నేను చెప్పే స్టిచ్కు ఈ డిజైన్ అయితే మీరు వేసుకోవచ్చు. చాలా సింపుల్గా, చూడ్డానికి కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఈరోజు చెప్పించే స్టిచ్ని కానీ మీరు కరెక్ట్గా నేర్చుకుంటే ఇప్పుడు నేను చూపించే డిజైన్ అయితే మీరు బ్లౌజ్కి కానీ ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ చాలా ఈజీగా సింపుల్గా అయితే వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే నేర్చుకోండి. చూడండి, ఈ స్టిచ్కి వచ్చేసి ఇది పైపింగ్ థ్రెడ్. మనం బ్లౌజులకి అంతా పైపింగ్ చేసుకుంటాం కదండి, అలా పైపింగ్ థ్రెడ్. ఇది పైపింగ్ థ్రెడ్ని కొద్దిగా కట్ చేసుకోండి. మనం నెక్కి ఫుల్ రౌండ్ నెక్ వచ్చి నెక్ ఎంత ఉందో అట్లా ఇలా పెట్టుకొని మనం డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే మీకు కొద్దిగా చేసి చూపిస్తాను. ఇలా కొద్దిగా కట్ చేసుకొని ఇది వచ్చేసి మనం గమ్తో అయినా స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే థ్రెడ్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. గమ్తో స్టిచ్ చేసుకుంటే మళ్ళీ బీడ్స్ వేయడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు. సో నేనైతే థ్రెడ్తో స్టిచ్ చేసుకుంటాను. ఒకసారి చూడండి, ఇలా సింగిల్ లైన్ థ్రెడ్ని తీసుకొని ఇలా చివరిలో అయితే ఒక నాట్ వేసుకోండి. ప్రీవియస్ క్లాసులో అయితే ఇదంతా చెప్పించాను. మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే కనుక ఇది మీకు తెలుస్తుంది. ఇలా వేసుకొని కింద నుంచి ఈ థ్రెడ్ని ఫిల్ చేసుకోవాలి. ఎక్కువగా కాకుండా లైట్గా కొద్దిగా దూరంగానే దీన్ని అయితే స్టిచ్ చేసుకోండి. ఇలా మీకు స్టోన్లెస్ స్టిచ్ని అయితే ఎలా చెప్పించానో అలానే దీన్ని ఇలా ఫిల్ చేసేసుకోండి. మనం నెక్ డిజైన్స్కి కూడా అవుట్లైన్గా ఇలా థ్రెడ్ చేసి ఫిల్ చేయొచ్చు. ఇది థ్రెడ్తోనూ ఫిల్ చేయొచ్చు, మనం శారీ కలరు, బ్లౌజ్ కలర్ థ్రెడ్తోనూ ఫిల్ చేయొచ్చు, లేకంటే ఇప్పుడు నేను చెప్పించేలాగా బీడ్స్తోనూ ఫిల్ చేయొచ్చు. ఇది ఒక మంచి డిజైన్గా కూడా మనం చేయొచ్చు. డిజైన్ ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కూడా ఇలా థ్రెడ్ ఫిల్లింగ్ బీడ్స్. ఇంకా దీన్ని జర్దోసితో కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్ అయితే జర్దోసితో ఎలా చేయాలని అయితే చెప్పిస్తాను. ఇలా దూరంగా, దగ్గరగా కాకుండా దూరంగా ఇలా అయితే ఈ థ్రెడ్ని ఫిల్ చేసుకోండి. మనం గమ్తో స్టిక్ చేస్తాం కదా, అలా స్టిక్ చేసినప్పుడు ఇది అంత స్టిఫ్గా అయితే ఉండదు, తొందరగా పోతుంది. మళ్ళీ బీడ్స్ వేసేటప్పుడు అంత కంఫర్టబుల్గా ఉండదు. సో అందుకే దీన్ని ఫస్ట్ ఇలా థ్రెడ్తో అయితే ఫిల్ చేసుకోండి. ఇలా లాస్ట్కి వచ్చినప్పుడు నాట్ అయితే వేసేసుకోండి. ఈ థ్రెడ్ ఊడిపోకుండా ఒక నాట్ అయితే వేసేసుకోండి ఇలా. ఇక ఈ మిగిలిన థ్రెడ్ని ఇలా బ్యాక్ లాగేసుకొని కట్ చేసేయండి. నాట్ క్లాస్ నేను ప్రీవియస్ క్లాసుల్లో అయితే చెప్పించాను. నాట్ క్లాసు అందరూ తప్పకుండా నేర్చుకునే ఉంటారు. సో ఈ నాట్ వేయడం వస్తే మనం అన్ని స్టిచ్చెస్ ఈజీగా వేయగలము. ఈ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకోసారి కూడా చూసి నేర్చుకోండి. సో ఇలాగా సింగిల్ థ్రెడ్ని ఇందాక చెప్పినట్టే సింగిల్ థ్రెడ్ని అయితే నాట్ వేసుకొని పెట్టుకోండి. ఇలా కింద నుంచి థ్రెడ్ని అయితే ఇలా పైకి తీసుకొని ఒక 3 లేదంటే 4 బీడ్స్, నేనైతే 3 బీడ్స్ తీసుకుని, ఎందుకంటే థ్రెడ్ సన్నగా ఉంది కదా, సో ఒక 3 బీడ్స్ అయితే సరిపోతుంది. ఇలా ఒక 3 బీడ్స్ తీసుకొని ఈ థ్రెడ్లోకి వేసుకొని ఇలా ఫస్ట్ నుంచి థ్రెడ్ మనం ముందుగా వేసిన వైట్ థ్రెడ్ కనిపించకుండా ఇలా ఫిల్ చేసి మళ్ళీ ఒక చిన్న స్టిచ్ వేసుకొని మళ్ళీ ఇటువైపుకి ఇలా మళ్ళీ ఒక 3 బీడ్స్ అయితే తీసుకోండి. ఇలా థ్రెడ్ని అయితే థ్రెడ్ కనిపించకుండా ఫిల్ చేయండి. ఆటోమేటిక్గా థ్రెడ్ అయితే కనిపించదు, ఎందుకంటే మన బీడ్స్ కొద్దిగా లావుగానే ఉంటాయి కదా. ఎక్కువ లావుగా ఉన్న బీడ్స్ అయితే తీసుకోవద్దు. ఇలా కొద్దిగా సన్నగా ఉన్న బీడ్స్ అయితే దీనికి బాగుంటుంది. ఇలా మళ్ళీ రైట్ సైడ్కి వచ్చి థ్రెడ్ని ఫిల్ చేశారు కదా, మళ్ళీ 3 బీడ్స్ తీసుకోండి. సో అందరూ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, లైక్ చేయట్లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా క్లారిఫికేషన్ ఇస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేసుకోండి. ఇలా చూడండి, థ్రెడ్ అయితే అసలు కనిపించట్లేదు. ఫుల్ వైట్ థ్రెడ్ మొత్తం ఫిల్ అయిపోయింది ఇక్కడ. ఇలా మనం నెక్కి అవుట్లైన్ డిజైన్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు ట్రెండింగ్లో కూడా ఉంది. ఇలా ఈ బీడ్స్నే కాకుండా మనం కలర్ థ్రెడ్ని కూడా ఫిల్ చేయొచ్చు. మన శారీ కలర్ని బేస్ చేసుకొని మనం ఫిల్ చేయొచ్చు.
3 బీట్స్. ఫస్ట్ అయితే ఎన్ని బీట్స్ తీసుకున్నారో లాస్ట్ వరకు కూడా 3 బీట్స్ తీసుకోవాలి. మనం ఫస్ట్ ఎన్ని తీసుకుంటే అన్నే తీసుకోవాలి. ఒక దగ్గర 4, ఒక దగ్గర 2, 3 అట్లా తీసుకోకూడదు. అట్లా తీసుకుంటే ఏమవుతుందంటే గ్యాప్ వచ్చేస్తుంది. సో ఒక సీరియల్గా ఇలా కంటిన్యూగా వేసుకొని పోతే ఒక డిజైన్ లాగా థ్రెడ్ ఫుల్గా ఫిల్ అయినట్లు బాగుంటుంది. సో అందరూ అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ఎవ్రీ వీక్ ఒక క్లాస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంతవరకు కంటిన్యూ చేయలేదు. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా క్లాసెస్ అయితే వస్తాయి. ఎవరెవరు ప్రాక్టీస్ చేస్తున్నారో నాకైతే ఒక కామెంట్ చేయండి. నేనైతే శారీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బాగుంటుందా లేదా, అవుతుందా లేదా అని చెప్పి ఒక కామెంట్ అయితే చేయండి. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మీకోసం చాలా వీడియోలు అయితే చేస్తాను, డిజైన్స్ కూడా పెడతాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా లాస్ట్ వరకు అయితే చేసుకోండి. లాస్ట్కి వచ్చేసరికి ఒక 2 బిట్స్ వేసినా పర్వాలేదు. ఎందుకంటే మనం లాస్ట్లో థ్రెడ్ ఫిల్ చేయాలి అంతే. థ్రెడ్ లాస్ట్లో కానీ ఫస్ట్లో స్టార్ట్ చేసిన దగ్గర కానీ ఎక్కడాను లోపల వేసిన థ్రెడ్, పైపింగ్ థ్రెడ్ అస్సలు కనిపించకూడదు. కనిపిస్తే ఫినిషింగ్ అంతా బాగుండేది. కూర్చొని ఎంత ఫిల్ అయిందో చాలా బాగుంటుంది. నెక్ డిజైన్కి కూడా ఇది రౌండ్గా వేసినప్పుడు చాలా అందంగా బాగుంటుంది. ఓన్లీ సింపుల్గా వేసినా కూడా సింపుల్ వర్క్ లాగా బాగుంటుంది. సో అందరూ అయితే ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లాస్ట్లో ఇలా ఒక నాట్ అయితే వేసుకోండి. నాట్ వేసుకొని థ్రెడ్ని కిందకి లాగేసేయండి. సో నాట్ వేసినప్పుడు 1కి 2 టైమ్స్ అయితే చెక్ చేసుకోండి. ఒక్కోసారి నాట్ పడదు. మన థ్రెడ్ని బట్టి మన నాట్ వేయడంలో ఉంటుంది. స్ట్రాంగ్గా ఉండే థ్రెడ్ తీసుకోండి. స్టిచ్చింగ్ చేసే థ్రెడ్ కాటన్ థ్రెడ్. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.